హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవి ఇవి అన్నీ. ఈ వీడియోలో మీకు సేమియాలతో అప్పటికప్పుడు చేసుకునే దోశలు చూపిస్తానండి. ఇవి చాలా ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ డైజెషన్ బ్రేక్ఫాస్ట్ కూడా. ఇప్పుడు దీని తయారీ విధానం ఎలాగో చూద్దాం. మిక్సీ జార్లోకి 1 కప్పు సేమియా తీసుకోవాలండి. ఇదేమి ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. దీన్ని మెత్తగా పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. అదిగో చూడండి, మిక్సీ పట్టిన తర్వాత అలా పౌడర్లా వచ్చింది. ఇప్పుడు అదే కప్పుతోటి కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి, ఉప్మా రవ్వ. దీంట్లో ఆ బొంబాయి రవ్వ కూడా వేసేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. రెండు కలిసిన పిండి చూడండి ఏ విధంగా ఉందో. ఇలా ఉందండి. ఇప్పుడు దీన్నంతా ఒక బౌల్లోకి తీసుకొని అదే కప్పుతో కప్పున్నర పెరుగు తీసుకోవాలండి. ఆ పెరుగుని ఈ పిండిలో వేసి రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ దోశల పిండి కన్సిస్టెన్సీలోకి తెచ్చుకోవాలండి. దీన్ని ఎక్కడ లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఉండలు ఉండకూడదు. పిండి చాలా సాఫ్ట్గా ఉండాలన్నమాట, దోశల పిండి మాదిరిగా. ఇది ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టి 1 పావు గంట అలా వదిలేయాలండి. ఈలోగా మనం స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆయిల్ రాసుకొని కొద్దిగా నీళ్లు చల్లి ఈ పావు గంట అయిన తర్వాత ఈ పిండిని దోశ మాదిరిగా వేసుకోవాలి. చుట్టూరు మధ్యలోనూ ఆయిల్ వేసుకోవాలి. మీకు ఇష్టమైతే దీనిపైన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చండి. అలా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కొబ్బరి చట్నీతో కానీ, లేదా పల్లి చట్నీతో కానీ, లేదా టమాటా చట్నీతో కానీ ఇవి చాలా బాగున్నాయండి టేస్ట్గా. మనం రెగ్యులర్గా వేసుకునే మినప్పప్పు, బియ్యం కలిపిన దోశలు అవి హెవీగా అనిపిస్తాయి కదండి మనం తిన్నప్పుడు. ఇవి అలా హెవీనెస్ లేకుండా చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతున్నాయి. ఇవి ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి. మనం రెడీ పెట్టుకున్న పిండినంతా కూడా ఇలాగ దోశల్లో వేసుకోవడమే. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.